వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆశయంతో ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా డి హీరేహల్ మండల కేంద్రంలో టీడీపీ హయాంలో మంజూరు చేసిన బాలికల ఆశ్రమ పాఠశాల దుస్థితిపై 41వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. మారుమూల ప్రాంతాలైన గుమ్మగట్ట, డి హరిహల్ మండలాల్లో బాలికల మెరుగైన విద్యార్జన కోసం తాము ఆశ్రమ పాఠశాలను ప్రారంభించామని తెలిపారు. వెనకబడిన సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ ఉన్నప్పుడు హీరేహల్ బాలికల పాఠశాలను పెనుగొండకు తరలించారని, ఉత్తర్వులు కూడా తీసుకురావడాన్ని తాను గతంలో వ్యతిరేకించారన్నారు. జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖలు రాసి ఉత్తర్వులను రద్దు చేయించుకున్నామన్నారు. మేము ప్రారంభం చేసిన ఈ పాఠశాలను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకర్ నారాయణ వెనుకబడిన వర్గాల శాఖ మంత్రి అయిన తర్వాత పెనుగొండ నియోజకవర్గానికి తరలించేదానికి ఒక ఉత్తర్వులు ఇచ్చుకున్నాడు. దాన్ని నేను వ్యతిరేకించి కలెక్టర్ గారికి లెటర్ రాసి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాసి, ఇక్కడ మేము వెనుకబడిన ప్రాంతంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేసుకున్నాం, కొత్తగా మీరు ఇంకో పాఠశాలను మంజూరు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నడుస్తున్న పాఠశాలను మరో ప్రాంతానికి తరలించడం అన్యాయం అని గట్టిగా నిలదీసిన సందర్భంలో మళ్ళీ ఈ పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ 5 సంవత్సరాల కాలంలో ఈ పాఠశాలకు స్థల సేకరణ కానీ, సొంత భవన నిర్మాణం చేయాలనే ధ్యాస కానీ పాలకులకు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆడపిల్లలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు ఇక్కడ విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి వసతులు కల్పించి ఇక్కడ ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాంటి సదుపాయాలు కల్పించడానికి, సొంతంగా భవనం నిర్మించడానికి 5 సంవత్సరాల కాలంలో సాగిన ప్రయత్నాలు శూన్యం. మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డి హీరేహల్ బాలికల ఆశ్రమ పాఠశాలకు సొంత భవనాన్ని సమకూర్చడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా నేను బీసీ బాలికలు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా